7 games to go. బ్యాటింగ్ ఫైర్ అవుతుంది, ఎవరు డల్ అవ్వద్దు. ఓకే, టీం గెలిచింది, దాంతో హ్యాపీగా ఉండండి. పర్సనల్ గ్లోరీ, పర్సనల్ మైల్ స్టోన్స్ ఏం అవసరం లేదు. ఒక 50 కొట్టకుండా కూడా ఈరోజు మ్యాచ్ గెలిచాం. మనం రోల్ ప్రకారం ఆడితే ఈజీ గెలుస్తాం. శశి ఏదైతే 3 balls ఇంపాక్ట్ కావాల్సింది అదే. తర్వాత ఎస్వి రాహుల్ కదా, ఆ వికెట్ మీద అలాంటి షాట్స్ అవుట్ స్టాండింగ్. నీ ఇంటెంట్ అట్లా ఉంటే ఐ థింక్ ఈ టోర్నమెంట్లో నీకన్నా బ్యాటర్ ఎవరు ఉండరు, టాప్ ఆఫ్ ది ఆర్డర్. మొత్తం బ్యాటింగ్ అంతా కూడా హెచ్డిఎన్వి ఫినిష్ ఎట్లయితే చేశాడు హెచ్డి. కరణ్ ఆ టైంలో స్టడీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కరణ్ వెళ్ళండి. తోషిత్ మరొకసారి వెల్ బోల్డ్, అవుట్ సైడ్. వర్మ వెల్ బోల్డ్, వెరీ వెల్ బోల్డ్. రెండు డిఫికల్ట్ క్యాచెస్ వదిలాం, దట్ హ్యాపెన్స్. అన్ని ప్రతిసారి క్యాచెస్ పట్టాం, బట్ దట్ హ్యాపెన్స్. కానీ ఎలా అయితే కంబ్యాక్ చేసి క్యాచెస్ పట్టామో, ఫస్ట్ తోషిత్ ఏదైతే పాయింట్లో పట్టాడో అవుట్ స్టాండింగ్ క్యాచ్. సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా వెళ్ళి క్యాచెస్ పట్టడం అంత ఈజీ కాదు. ఎప్పుడో గేమ్లో ఉన్నాం. రోహిత్ యశ్వంత్ వేసిన ఓవర్ మ్యాచ్ టర్నింగ్ ఓవర్. అది యాక్చువల్లీ యశ్వంత్ వేయొద్దు ఆ ఓవర్. లాస్ట్ మూమెంట్లో యశ్వంత్ వేసాడు, కానీ 2 wickets ఏదైతే తీసాడో అక్కడ గేమ్ టర్న్ అయింది. వెళ్ళండి. అయ్యప్ప యాజ్ యూజువల్ ఎవర్ గ్రీన్. యార్కర్స్ ఆ టైంలో ఏదైతే కంపోజర్ చూపించాలో అది చూపించాడు. బౌలింగ్ వేసి లాంగ్ ఆఫ్లో నుంచి ఆ ఎఫర్ట్, ఇవన్నీ కూడా అందరు నేర్చుకోవాలి. యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయినా కూడా 100% బాడీ పెడతాడు టీం కోసం. దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ హిమ్. ఆ మోటివేషన్ తీసుకోవాలి. ఇఫ్ హీ కెన్ డూ, ఐ థింక్ ఎనీ వన్ ఆఫ్ అస్ కెన్ డూ. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ క్యారెక్టర్. శశి ఫస్ట్ 20 runs ఇచ్చిన తర్వాత వీ బిలీవ్డ్ హిమ్ బికాస్ హీస్ గాట్ ఎక్స్పీరియన్స్. తను చేస్తాడన్న నమ్మకం, ఆ యాటిట్యూడ్ తనకు ఉంది కాబట్టే తనకి మళ్ళీ నెక్స్ట్ 3 overs ఇచ్చింది. అండ్ ఈ డిడ్ ఇట్ ఫర్ అస్. ఇంపార్టెంట్ టైంలో ఆ వికెట్ తీశాడు. ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటా, మనం బౌలింగ్ మనం మ్యాచెస్ గెలిపించింది 3 games. బ్యాటింగ్ ఇంకా ఫైర్ కావాలి, అది ఇంకా డేంజరస్ సైన్స్ ఆపోజిషన్. మన బ్యాటింగ్ ఫైర్ అయింది అంటే వాళ్ళ ఓవర్కే వదిలేయాలి. మీరు ఎవరు డిసప్పాయింట్ కాకండి. ఇంకా ఎన్ని గేమ్స్ ఉన్నాయి? 3 games అయినా 7 games to go. మనం డిఫెండ్ చేసుకున్నాం. ఇమాజిన్ మన చేజింగ్లో మన టీంని ఆపేది లేదు మన బ్యాటింగ్ లైన్. నేను బహుశా ఐ ఫక్డ్ ఇట్ అప్. నేనే చెప్పా బ్యాటింగ్ ఫస్ట్, చేజింగ్ అయితే ఇంకా ఈజీ చేసేవాళ్ళం మేము ఈ పిచ్ మీద. బట్ స్టిల్ యూ గైస్ బెయిల్డ్ మీ అవుట్. థ్యాంక్ యూ సో మచ్.